నిన్న what are you feeling? It's a carelessness or what? Putting a medicine inside the... ఇది బావర్చి అనేటువంటి హోటల్లో మొన్న ఒక వారం 10 రోజుల కిందము హోటల్కి పోతే ఆ హోటల్లో సిగరెట్ పీక తాగి పడేసినటువంటి సిగరెట్ పీకలు వచ్చినాయి బిర్యానీలా. ఇవాళ మందులు ఏకంగా మెడిసిన్ వస్తున్నాయి. అంటే ఎవరి మీద కుట్ర చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మనం ఏ హోటల్కి వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం అనేటువంటిది ప్రజలు సోయితోటి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. బిర్యానీలో ఏకంగా మందులు కలుపుతున్నారు, టాబ్లెట్లు కలిపారు ఇవాళ. దానికోసం ఎవడు మాట్లాడేవాళ్ళ సిగ్గు లేకుండా పోయి వాడు తుంచుతుంటే కూడా మనం పోయి ఆడ తినాల్సినటువంటి కర్మ మనకేం పట్టింది. అసలు బిర్యానీ అంటేనే ఓవర్ రేటెడ్. రియల్లీ బిర్యానీ ఈజ్ ఓవర్ రేటెడ్. బిర్యానీ అనేటువంటిది తెలంగాణ యొక్క ఏది ఫుడ్ హ్యాబిట్ అనేటువంటి విధంగా, అరే అది మనది కాదురా నాయన, మనం అంతకంటే చాలా గొప్పగా బతికినాము. బిర్యానీ అనేటువంటిది హైదరాబాద్కు పైచాన్ కానే కాదు, తెలంగాణకు పైచాన్ కానే కాదు. అది మనకు సంబంధం లేనటువంటిది ఒక వంట, అవసరం లేనటువంటిది. దాన్ని అనవసరంగా మనం దాన్ని ఒక ఓవర్ రేట్ చేసినాము, దానికి అనవసరమైనటువంటి ఒక బిల్డప్ ఇచ్చినాము. ఇగో ఈ విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. వాడు ఇక్కడ పోయి అడుగుతుంటే వాడు ఒకటి సమాధానం కూడా చెప్పాడు. ఏదో ఒకటి బావర్చుల పేరు మీద పెట్టుకొని చేసి ప్రజల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. అసలు ఇష్టానురీతిగా హోటళ్ళకు వెళ్ళడము, బయట ఫుడ్ తింటేనే గొప్పగానే అనుకోవడము, ఇంట్లో వంటలు చేసుకోకపోతే బయట తినేటోళ్ళు చాలా గొప్పోళ్ళు అనేటువంటిది బాగా చిత్రీకరించారు. లేకపోతే వారానికి ఒకసారి హోటల్ పోయి బిర్యానీ తినకపోతే వాళ్ళ జీవితాలన్నీ వృధా అనే విధంగా, ఇంట్లో వంటలు చాతగాక బయట నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరము. ఎవడు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వంటలేంది, తిండి తినేది ఆరోగ్యం కోసం, ఆరోగ్యం ఖరాబ్ అయ్యే విధంగా తిండి తినాల్సినటువంటి కర్మ ఏం పట్టింది. ఏకంగా బిర్యానీలో మందులు వస్తే So this is what happening in Bawarchi. Yeah. ఇది హోటల్లో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా. ఏ హోటల్ అయినా సరే అసలు వాళ్ళ కిచెన్లకు పోయి మీరు ఏ బిర్యానీ హోటల్ చాలా గొప్ప అనుకున్న ఒక 5 బిర్యానీ హోటల్లో పోండి, కిచెన్లో పోయి చూడండి, తెల్లారు లేస్తే వామిటింగ్ చేసుకుంటారు మీరు. ఏ కిచెన్ కూడా అంత దరిద్రంగా ఉంటుంది. ప్రతి కిచెన్ నిజంగా 70-80% హోటళ్ళు మూతపడతాయి. నిజంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు 100% నిబంధనలను అమలు చేస్తే 70-80% అందులో ఇట్లాంటి ప్రత్యేకంగా ఈ పనికిరాని బిర్యానీలు చేసేటువంటి హోటళ్ళు ఉంటాయి చూసిరా, ఆ హోటళ్ళు 100% పోతాయి. మొన్న ఓల్డ్ సిటీలోకి పోతే కూడా, ఓల్డ్ సిటీకి ఏది చికెన్ సెంటర్లు అట్లాంటి మటన్ సెంటర్లకు పోతే అక్కడ ఉండేటువంటి అధికారులు ఓల్డ్ సిటీకి పోయి ఆ చికెన్ సెంటర్లలో ఉండేటువంటి చూసి ఆ చికెన్ సెంటర్లను మూసేసి చికెన్ను సీజ్ చేస్తే గంట సేపట్ల మజ్లిస్ నాయకులు వచ్చి అధికారులను బెదిరించి వాళ్ళని ఓపెన్ చేయించుకున్నారు. ఇది రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయి. అట్లాంటి చికెన్లతోటి మనం ఇవాళ బువ్వ తింటున్నాం హోటళ్ళకి వెళ్ళి. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. అంతకంటే దారుణం. ఎందుకు మనం తిండి తినేది ఎందుకోసము, ఎవరి కోసము, ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించకుండా ఎవరి కోసం ఆలోచన చేస్తున్నాం మనం? తిండి ఎవరి కోసం తింటున్నాం అనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన ఆరోగ్యం కోసం, ఆకలి కోసం తినేటువంటి ఫుడ్ను మనం ఇష్టానుసారంగా తింటున్నాం. దయచేసి హోటల్కి వెళ్ళినప్పుడు చాలా 100% నీట్నెస్తో ఉండే విధంగా చూడండి. ఎవడైనా సరే హోటల్కి పోతే ఒక్క చెఫ్ వాడు వంట ఉండేటువంటి మాస్టరు నోటి నిండా గుట్కేసుకొని సిగరెట్లు వేసుకొని వాడికి దగ్గొస్తే మీరు తినే బిర్యానీలే ఉంచుతాడు. అదే బిర్యానీ మంచి రంగు ఉందనుకొని తినేస్తాం మనం. అంతకంటే దరిద్రం. బిర్యానీ అనేటువంటిది తెలంగాణకు గౌరవ కారణం కానే కాదు, అది భావదారిద్ర్యం. బిర్యానీ అనేటువంటిది ఒక భావదారిద్ర్యాన్ని మనం తలకు నెత్తికెక్కించుకున్నాము. ఆ ఫుడ్ని తలకు ఎక్కించుకొని అది లేకపోతే అసలు బిర్యానీ లేకపోతే తిండి తినరు అన్నట్టుగా. అరే మన చిన్నప్పటిదాకా కూడా బిర్యానీ అనేటువంటిది తెలంగాణలో ఎవరికి తెలియదు. హైదరాబాద్లో 10 కుటుంబాలకు తప్ప బిర్యానీ అనేటువంటిది ఎవరికి తెలియని కూడా తెలియదు. చిన్నప్పుడు 95% తెలంగాణ గ్రామాల్లో బిర్యానీ ఎవరు తినలేదు. ఎప్పుడు ఏ దొరలు తినలేదు, గడిలో తినలేదు, ఎక్కడ తినలేదు. అదొక మతం వాళ్ళు కొత్తగా చేసుకున్నటువంటి తప్పితే అది తెలంగాణ సంప్రదాయానికి సంబంధించినటువంటి వంట కానే కాదు బిర్యానీ. దాన్ని తీసుకొచ్చి గొప్పగా ఇవాళ చిత్రీకరించి వాడు మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇవాళ వాడు మార్కెటింగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు.
వాడు మొగలాయి అంటాడు. అరే మొగళ్ళకి దిక్కు లేక మన దేశం మీదకి వచ్చి బతికిరా మొగలాయి చికెన్ అంటాడు. మొగళ్ళకి ఏం దిక్కు లేదు, వానికి తిండి తిప్పలు తెలియదు. భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు పండించినప్పుడు ఆ కుక్కల కొడుకులకి ఏం తెలియని కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళను మొగలాయి డిషు, పాకిస్తానీ చికెను, లేకపోతే మొగలాయి చికెను ఇంకేదో పెట్టేసి అవన్నీ చాలా గొప్పగా చిత్రీకరిస్తుంటారు. పనికి రాని ఫుడ్ని తీసుకొచ్చి అబ్బా గొప్ప ఫుడ్ అని వాళ్ళు తీసుకొస్తున్నారు.